హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చింది కదండి, చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంటూ ఉంటుంది. బయట మనం రస్నా, ట్యాంగ్ ఇటువంటివి మనం కొనుక్కుంటూ తాగుతూ ఉంటాము. అదే మనం ఇంటిలోనే రస్నా, బ్లాక్ గ్రేప్స్ ప్రీమిక్స్ జ్యూస్ని తయారు చేసి పెట్టుకున్నామే అనుకోండి, ఎప్పుడైనా మనకి కావాలి తాగాలి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ వేసుకున్న తర్వాత వాటర్తో నింపేసి మనము వెంటనే తాగేయచ్చు. మరి అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ అనేది బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నానండి. నల్ల ద్రాక్షలను నేను ఒక 500 గ్రాములు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా తీసుకోవాలండి. ఒకవేళ మీకు బ్లాక్ గ్రేప్స్ కాకుండా గ్రీన్ కలర్లో ఉండే గ్రేప్స్ కావాలంటే వాటినైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బ్లాక్ గ్రేప్స్ని మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం వేసుకోవాలండి. మిక్సీ జార్లో వీటిని మిక్సీ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి వాటరు వేసే అవసరం లేదండి. ఎందుకంటే మనం తీసుకున్న ఈ గ్రేప్స్ ద్రాక్ష పళ్ళులోనే మంచి వాటర్ లెవెల్స్ అనేవి ఉంటాయి కనుక తరువాత మిక్సీ జార్ మీద మూత పెట్టి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా అస్సలు వాటర్ మాత్రం మీరు పోయకండి. వితౌట్ వాటర్ మనము గ్రేప్స్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని మనం జల్లెడ పట్టాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం తుక్కు అనేది ఉంటుంది కదా, వాటినన్నిటినీ మనం పక్కన తీసి రియల్గా ఉన్న జ్యూస్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే దీనిని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఒకసారి స్పూన్తో ఈ విధంగా తిప్పుతూ ఉండండి. అప్పుడు జ్యూస్ అనేది కిందకు వస్తుంది. కొంచెంగా ఉన్న తొక్కు అనేది పైనే వండిపోతుంది. ఎటువంటి కలర్స్ మనము యూజ్ చేయకుండా ఆర్గానిక్ వేలో ఈ విధంగా మనము గ్రేప్స్ జ్యూస్ని చేసుకుంటే ఆ టేస్టే అదిరిపోతుందండి. ఇప్పుడు తొక్కునంతటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం జ్యూస్ను ఒక్కటే మనం తీసుకున్నామండి. దీంట్లో మనం ఎటువంటి వాటర్ని ఎటువంటి కలర్స్ మనం యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ షుగర్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే 500 గ్రామ్స్ గ్రేప్స్ జ్యూస్కి 100 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ ద్రాక్ష పళ్ళు చాలా తీయగా ఉన్నాయి అంటే కొంచెం పంచదారని తగ్గించండి. ఒకవేళ మీరు పంచదార స్కిప్ చేద్దాము అనుకుంటే అసలు పంచదారను అస్సలు తీసుకోకుండా ఓన్లీ గ్రేప్స్ జ్యూస్నైనా తీసుకోవచ్చు. కానీ కొంచెం పంచదార వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. బయట మనకు ఏ విధంగా దొరుకుతుందో అదే విధంగా తయారవుతుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ని అనేది నేను వేసానండి. ఇప్పుడు దీనిని మనం స్టవ్ సిమ్లో పెట్టి మనము బాగా మగ్గనివ్వాలంటే బాగా కాగాలండి. చూడండి, ఈ విధంగా మనము స్పూన్తో కలుపుతూనే ఉండాలండి. కలపకుండా ఉంటే కిందన అడుగంటిపోతుంది, టేస్ట్ అనేది మంచిగా రాదు. అందుకని చెప్పేసి ఈ విధంగా స్పూన్తో కలుపుతూ మనము దీన్ని బాగా మరగనివ్వాలండి. చూడండి, బాగా మరిగిన సమయంలో నేను ఇక్కడ ఒక స్పూన్ అనేది ఎసెన్స్ అనేది వేస్తున్నానండి. ఈ ఎసెన్స్ని వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి బయట మనం కొనుక్కుంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనము కలుపుతూ తిప్పుతూ ఉండాలండి. చూడండి, నేను స్పూన్తో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం చేస్తూ ఉంటే డ్రాప్ అనేది చాలా థిక్గా అయ్యి నెమ్మదిగా జారుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క బొట్టు నెమ్మదిగా జారుతుంది కదా. ఈ సమయంలో మనము ఏం చేయాలంటే ఒకసారి చేతిని పెట్టి మనము ఆ జ్యూస్ని చెక్ చేయాలి. చెక్ చేస్తే కొంచెం బంకగా అయ్యి కొంచెం సాగుతున్నది అనుకున్న సమయంలో మనం ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసేయాలన్నమాట. అంటే మనము ప్రిపేర్ చేసాము, అది తయారైందని అర్థం. ఇప్పుడు ఆ గ్రేప్స్ జ్యూస్ని నేను చల్లార్చానండి. చల్లార్చితే ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, అది సేమ్ ఈ విధమైన కన్సిస్టెన్సీనే కదా ఉంటుంది. చూడండి, మనం మన ఇంటిలోనే ఆర్గానిక్ వేలో బ్లాక్ గ్రేప్స్ ప్రీమిక్స్ రస్నా జ్యూస్ని తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిని మనం ఒక బాటిల్లో వేసేసుకోవాలండి. ఈ విధంగా బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే ఈజీగా 6 నెలలు అనేది నిల్వ ఉంటుందండి. ఈ విధంగా బాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకున్న ఈ
జ్యూస్ని ఏ విధంగా ఉపయోగించాలో నేను చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు తీసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి. అంటే ఒక్క స్పూన్ మనం గ్రేప్స్ జ్యూస్ను మనం వేసుకోవాలి. అంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ను ఒక్క స్పూన్ అనేది వేసుకోండి. తరువాత పోర్షన్ అంతా నీళ్ళతో మనం నింపేయచ్చు. అంటే వాటర్తో మనం నింపేయచ్చు. చూడండి, ఒక్క స్పూన్కి ఒక గ్లాస్ అనేది మనకి బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ తయారైపోతుంది. తరువాత మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒకవేళ వద్దు అనుకుంటే ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేయండి. ఒక్కసారి చెంచాతో ఇలా కలపండి. మనకి పూర్తిగా చల్లగా మంచి టేస్ట్తో బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అనేది తయారైపోయింది కదా. చాలా ఈజీగా తయారైంది కదండి. ఇప్పుడు మనం బయట ఎండ నుంచి ఇంటిలోనికి వచ్చామనుకోండి, మన ఇంటిలో వెంటనే ఎవ్వరి మీద ఆధారపడకుండా ఒక గ్లాస్ తీసుకుని ఒక చెంచా వేసుకుని పూర్తిగా వాటర్ నింపేసుకొని మనం పూర్తిగా చక్కగా ఈ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఏమీ ఆలోచించకుండా ఒక స్పూన్ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ వేసి చేయొచ్చండి వాళ్ళకి. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఏం చేయాలి, ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే ఇది చాలామందికి రీచ్ అవుతుంది. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేశారా సబ్స్క్రైబ్? ప్లీజ్ చేయకపోతే చేసేయండి. ఓకే.